చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు బాలభవన్ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి ప్రశంసించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారసులను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని బాలభవన్లో శనివారం కళావైభవం కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలభవన్ లో శిక్షణ పొందుతున్న బాలబాలికలు తమ సృజనను చాటుతూ అందంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన కళాకృతులు, ఎంతో హృదయంగా గీసిన కళాకృతులను ఆసక్తితో తిలకించారు. చక్కటి పెయింటింగ్స్ గీసిన 7వ తరగతి విద్యార్థి సాయి రుధిర్ కళా నైపుణ్యాన్ని కలెక్టర్ మెచ్చుకుంటూ చిన్నారికి బహుమతిని అందించి ప్రోత్సహించారు. పేరుని కోలాట నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను వెంట్రిలాక్విజంతో ఆకట్టుకున్న జాదు యుగంధర్ రంగనాథ్ ను సైత కలెక్టర్ ప్రశంసించారు. ప్రస్తుత వేసవి శిక్షణ తరగతులలో బాలభవన్ లో 720 మంది చిన్నారులకు ప్రవేశాలు కల్పించగా వారికి శాస్త్రీయ సంగీతం, నృత్య, మిమిక్రీ, కర్రసాము, డ్రాయింగ్, యోగా, మ్యాజిక్ తదితర 30 అంశాలను అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి నిర్వాహకులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభా వేదిక దిగి కలెక్టర్ చిన్నారుల మధ్యకు వెళ్లి వారికి ఆయా అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. చిన్నారులందరికీ చాక్లెట్లు పంచుతూ ప్రతిభ చాటిన బాలబాలికలకు బహుమతులు అందించారు. బాలభవన్ ద్వారా చక్కటి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులను అభినందించారు. చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను బాలభవన్ లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానం చేరాలని, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్ట తేవాలని చిన్నారులకు ఉద్బోధించారు. నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలభవన్ ద్వారా అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఈ తరహా అవకాశాలను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరినీ ఏం చేయాలా? పెద్దలందరినీ గౌరవించాలంటే నమస్కారం చేయాలా? నమస్కారం మన సంస్కారం. నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మన డిఓ గారు ఉన్నారు. అశోక్ గారు కదా. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రతి తల్లిదండ్రులు గుర్తుకొచ్చేది బాలభవనే. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలందరూ పొద్దున్నుంచి రాత్రి వరకు హోంవర్కులు బిజీ. ఎంత బిజీ షెడ్యూల్ అంటే వాళ్ళు ఇప్పుడే ఏదో ఆఫీసర్ల లెవెల్లో పిల్లలను స్కూళ్ళల్లో హోంవర్క్లని అదని చాలా ఒత్తిడిగా ఉంటున్నారు పిల్లలందరూ. అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి బాలభవన్ హాయిగా ప్రశాంతంగా వాళ్ళకి ఇష్టమైన గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తారు. వారి వారి ప్రతిభను ఇంకా మెరుగుపరుస్తున్నారు. కలెక్టర్ ఏం చేస్తాడంటే డిస్ట్రిక్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఫస్ట్ మనం కలెక్టర్ అంటే అందరికీ ఇష్టం. ఎంతసేపు మ్యూజిక్, శ్లోకాస్, యోగా, కరసము, మ్యాజిక్ వంటి నేర్పిస్తారు. నేను డ్యాన్స్, మ్యూజిక్, శ్లోకాస్, యోగా, కరసము నేర్చుకుంటున్నా. ఈరోజు మన ప్రపంచ డెంగ్యూ అంటే దాన్ని నిర్మూలన ఎలా చేయాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం వరల్డ్ డెంగ్యూ డే అనేది జరుపుకుంటాం. ఓకే, నేతృత్వంలో మన పిల్లల్ని ఆనందపరచడానికి ఈనాటి కార్యక్రమానికి వచ్చి కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ని
ధన్యవాదాలతో మరి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ సార్ గారికి మనకు వస్తే మనం అన్ని చోట్ల విజయం సాధిస్తాం. గంజాయి మత్తు పదార్థాల వినియోగం మరియు డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారికి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి మరియు మత్తు పదార్థ నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నేడు జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నేడు పోలీస్ పరిగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గతంలో గంజాయి డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానితులను పోలీస్ పరిగ్రహణకు పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని, కుటుంబాలు ఆర్థికంగా మరియు సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. జిల్లాలో గంజాయి మరియు మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని, విద్యా సంస్థలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి మరియు కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిసరాలు ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం ఈగల్ టీం మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీ నిర్వహించి అనుమానితులకు డ్రగ్స్ పరీక్ష చేపట్టారు. ఈ పరీక్షల్లో కొంతమంది వ్యక్తులకు డ్రగ్స్ వినియోగం పాజిటివ్ గా తేలడంతో వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈగల్ టీం डीएसपी सोमनाथम, होमगार्ड एसीपी दीपक चंद्र तदितरुलु पाल्गొన్నారు. बहुत सारे लोगों को शादी हुई नहीं हुई यहाँ पे साला और जीजा का झगड़ा होते हैं ना, होते हैं नहीं होते? बाबा बाबा तो घटना ఉంటుందా? एक बार मैं पुराना शहर का डीसीपी था, उसके बगल में अत्तापुर बोल के पुलिस थाना है, अत्तापुर पुलिस स्टेशन में वो मर्डर है. मर्डर पे क्या हुआ, साले ने अपने जीजा को मारा. मारने के लिए एक बार चाकू चला रहे थे, उसने 23 टाइम्स चाकू चला. क्यों? गांजे का नशा. गांजे का नशा आपसे ये जो काम कराते आप सोच भी नहीं सकते. మీకు ఏ పని చేపిస్తే మీకు తెలియని కూడా తెలియదు. और गांजे से ना नस्ल वीक हो जाता है और आप लोग का जो फ्यूचर है वो खराब हो जाता है. और फैमिली के साथ क्या होगा, फैमिली लोग बोलेंगे ना, अरे वो गंजेड़ी का फैमिली है क्यों जा रहे हो, या रोडी का फैमिली है क्यों जा रहे हो. आप इन सब से दूर रहना, अच्छे से रहोगे. आपका रोडी शीटर क्लोज करने का काम भी हमारे हाथ पे है, जब खोला है बंद भी हम भी कर सकते हैं. और एक बार इस चक्कर में पड़ जाए, गांजे के चक्कर में बाहर नहीं आ सकते. इसीलिए हम लोग यहाँ पे बुलाए ताकि आप लोग का जिसका ज़रूरत है वो काउंसलिंग करें. ज़रूरत है तो डी एडिक्शन सेंटर, गवर्नमेंट डी एडिक्शन सेंटर పంపించి మరి डी एडिक्शन చేయించడానికి ఐఐడి చేయడానికి. అట్లానే మీకు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండడానికి మీకు చెప్పడానికి ఈ అరేంజ్మెంట్ చేశాం. సో అందరూ మా యొక్క రిక్వెస్ట్ మన్నించి మేము చెప్పే इंस्ट्रक्शंस चक्कर विनी सब लोग जो जितने भी लोग हैं हम जो भी इंस्ट्रक्शन दे रहे हैं ढंग से सुन के काम करना. देखो पीडी एक्ट डालना कुछ और डालना हमारे के लिए बड़ी बात नहीं है. मेरे कितने होगा 10 साइन कर लूँगा तो पीडी एक्ट हो जाएगा. पीडी एक्ट ऐसे పర్సైన్ బట్టి పీडी एक्ट అయిపోతుంది. పీडी एक्ट పెట్టడం వల్ల సంవత్సరం పాటు జైల్లో ఉంటారు. ఇక్కడ మీ కుటుంబాన్ని ఎవరు పోషించడు. అందరూ పీडी एक्ट అంటారు. మీ దగ్గర పీडी एक्ट నుంచి బయటికి రావడానికి డబ్బులు కూడా ఉండవు. బయటకు వచ్చిన తర్వాత ఉన్న బిజినెస్ పోతుంది, కొత్త బిజినెస్ ఎదుర్కోవాలి. ప్రజాభవన్లో నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్కను
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్మూర్లో పలు కొత్త రోడ్లు మరియు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయమని మంత్రికి విన్నవించామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా వినయ్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. అదేవిధంగా మాక్లూర్ సొసైటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ తో కలిసి హైదరాబాద్ సెక్రటేరియట్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వినయ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వెలుమల గోపి, పిఏసీఏ చైర్మన్ ముల్లంగి అశోక్, కాంగ్రెస్ నాయకులు దయాకర్ రావు, ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో డిఆర్డీఏ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఆధార్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఇతర సేవల కోసం ఆధార్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి పరిశీలించారు. చైర్పర్సన్ గోనెలహరి మాట్లాడుతూ ఆధార్ కార్డు వివరాలను ధృవీకరించడానికి డిఆర్డీఏ సెర్ఫ్ ద్వారా పొందుతున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు లేదా ఇతర సేవల్లో ఆధార్ కార్డు స్టేటస్ ను అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. నిజామాబాద్ నగరంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆటో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి టూరిజం మోటార్ బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఆటోను లాగుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించాలని నిరసన ర్యాలీ నిర్వహించామని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓమయ్య తెలిపారు. నిజంగా ప్రధాని మోడీకి ప్రజలపై ప్రేమ ఉంటే ప్రజా సంక్షేమం ఆయన ఉద్దేశం అయితే ప్రజల నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, తిండి ఖర్చులు మరియు బట్టల ఖర్చులు మెయింటెనెన్స్ తగ్గించి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేశామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు అనిల్, పిన్నెల హనుమాన్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మోయలేనటువంటి భారాల్ని పెట్రోల్ డీజిల్ ఛార్జీల ద్వారా పెంచినటువంటి ₹3 ఛార్జీని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా, ప్రజల వేతన పరిస్థితులు పెరగకుండా ఇవాళ ఛార్జీలు పెంచడం అంటే ఇవాళ ఇది ప్రజా ద్రోహం తప్ప మరొకటి కాదు. మొన్నటి వరకు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి వేచి చూసినటువంటి మోడీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రజలపైన భారాలు మోపడం అనేది గత 12 సంవత్సరాలుగా మోడీకి అలవాటుగా మారింది. ప్రజలు ఇప్పటికైనా కూడా దీన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో పక్క ఇవాళ పొదుపు మంత్రాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా పొదుపు చేయాలని, పొదుపుగా ఖర్చు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఆయన మాత్రం ఇవాళ సింగిల్గా ఉంటూ, ఒకటిగా ఉంటూ ఆయన భోజనం కోసం ఇవాళ ₹1,00,00,000 ఖర్చు చేసుకుంటా ఉన్నాడు. ఆయన వేసుకునేటటువంటి బట్టలకు ₹1,00,00,000 ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం జల్సాలు చేస్తూ ఇవాళ విహారయాత్ర పేరుతో ఇవాళ ₹1,00,00,000 ఖర్చు చేస్తూ ప్రజలకు మాత్రం పొదుపుగా ఉండాలని చెప్పి చెప్పడం ఇవాళ సిగ్గుచేటుగా మేము సిపిఐ పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పొదుపు చేసి ప్రజలకు ఆ మాటలు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం డివిజన్ నాయకులు ముత్తెన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతుందన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పేద మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ నాయకులు, ఏపీ గంగారం తదితరులు పాల్గొన్నారు. లీటర్కు ₹3 చొప్పున పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేయటం తప్ప మరొకటి కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే నిత్యావసర సరుకుల ధరలు కూడా దాంతో పాటు పెరుగుతాయనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల రేట్లు పెరగటానికి ఈ పెట్రోల్ డీజిల్ ప్రధాన కారణం. ఒకవేళ నిజంగా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరని తగ్గించాలి, పేద ప్రజల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపందాన్ని మేము హెచ్చరిస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధాలని చెప్పేసి వాళ్ళు మాత్రమే పెంచుతున్నారు, మీరేం పెంచద్దు, మీరేం కొనద్దు, చెయ్యొద్దు అని మాట్లాడుతున్నారు. ఇవాళ ధర్మం అని చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ఒక పెళ్లి కావాలంటే 5 తులాల బంగారం కావాలా, 5 తులాల బంగారం కావాలంటే కొనకపోతే అది ఒక పెళ్లి కాదు, అది ఒక లెక్క కాదు.
మరి అటువంటిప్పుడు ఈయన బంగారం ధరలకు బంగారం కొనొద్దు, పెట్రోల్తో కొనొద్దు, అది కొనొద్దు, ఇది కొనొద్దు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దిక్కెపోయి పెంచేటందుకు, అమలు చేసేందుకు అన్ని అంగీకరిస్తూనే ఈ విధానం కొనసాగిస్తున్నాడు. ఇది దేశ ప్రజలకు మోసం చేయడం తప్ప, తప్పుడు వాగ్దానాలు చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాలని మార్చుకోవాలా, లేకపోతే రేపు జరిగే ప్రజా పోరాటాల్లో దెబ్బతినాల్సి వస్తుందని చెప్పేసి సిపిఐఎంఎల్ క్రాస్ లైన్ తరఫున డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో మాస్ లైన్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల కంటే ముందు ఏ వాగ్దానాలు ఇచ్చినాయో అవిటని అమలు చేయకుండా ఇవాళ మాత్రము అధికంగా రేట్లు వేస్తూ ఉన్నాడు. ఎన్నికల అనంతరం తర్వాత ఇవాళ మొత్తం పెట్రోల్ డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచిర్రు. అది సామాన్యుల మీద ఇవాళ నడ్డి విరిగేటటువంటి పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్నటువంటి తీరును ఇవాళ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అధిక ధరలను తగ్గించకపోతే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. నిజామాబాద్ నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. పేద మధ్య తరగతి ప్రజల పైన ఈరోజు లీటర్కి ₹3.20 వరకు పెట్రోల్ మీద, డీజిల్ మీద ధరలు పెంచి పేద మధ్య తరగతి ప్రజలు వాడే ఉప్పు, పప్పు, మంచినూనె, బియ్యం, అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటే పద్ధతుల్లో ఈరోజు ధరలు పెంచడానికి కారణమవుతా ఉన్నారు. ఒకవైపేమో ప్రజలకు ఉపాధి లేకుండా పోతా ఉంది, ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, పేదలు అర్ధాకలతోటి బతికేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉంటే ఉపాధి పెంచడానికి, ఉద్యోగాలు ఇవ్వటానికి ఏమాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయకపోగా ఈరోజు భారాలు వేసి ప్రజలు ఆకలితో చనిపోయేటువంటి పరిస్థితుల్ని సృష్టించారు. ఎక్కడికైనా పోదామంటే ఈరోజు బండి ఎక్కే పరిస్థితి లేదు, ఆటో ఎక్కే పరిస్థితి లేదు, ప్రయాణం చేసే పరిస్థితి లేదు. తిందాము, ఏమన్నా కొనుక్కుందామంటే ఈరోజు ధరలు పండిపోతూ ఉండే పరిస్థితులు ఈ దేశంలో సృష్టించారు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఒక మాట, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరొక మాట మాట్లాడి ఈ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు బీజేపీకి, నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే బోధన్ మండలం ఎరజ్పల్లి గ్రామంలోని చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ బోధన్ సహాయ డివిజన్ కార్యదర్శి మల్లేష్ పరిశీలించారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అయ్యా, పోయిన ప్రభుత్వము కేసీఆర్ అన్ని అప్పులు చేసిపోయాడు, అప్పులకు వడ్డీలకు కట్టడానికి పైసలు లేవు, అభివృద్ధి పనులు నేను ఏం చేయాలా, నా జేబులో ఒక్క పైస లేదు, నేను ఏం చేస్తాను ఆయన అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ ₹40 కట్టమంటే ఎడికెళ్ళి కడతాడు? పైసలు వస్తాయి. ఇప్పుడు మనకే కాదు, ఇలా పనిచేస్తున్న కార్మికులకే కాదు, ఇలా ఎఫ్ఏలు కానీ ఆఫీసులో పనిచేసే సిబ్బందికి కానీ వాళ్ళకు కూడా జీతాలు మొన్నటి దాకా రాలేవు. స్టేషనరీ కొనుగోలు చేసేందుకు లేబర్లకు కూడా రూమ్ల కిరాయిలకు కూడా పైసలు తీసుకునే రాలేదు. అసలు పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు ఆ పైసలన్నీ నువ్వు కట్టుకో రాష్ట్రం కంటే, రాష్ట్రం ఏమంటున్నది? అయ్యా, జిఎస్టీ పేరు మీద ఇక్కడ మా రాష్ట్రంలో పన్నులు వసూలు చేసుకొని వసూలు చేస్తున్న పైసలన్నీ తీసుకొని ఢిల్లీ సర్కార్